ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ నెల 2వ తారీఖు జరిగినటువంటి మనం పత్రిక విలేకరు పైన లక్ష్మీనారాయణ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, తర్వాత బీఎస్పీ పార్టీ, ఇతర దళిత ప్రజా సంఘాలన్నీ కూడా గత వారం నుంచి వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్న క్రమంలో మనీషా నాయర్ గారు గీతం కాలేజీ యాజమాన్యం ఒక దళితుల ఇంటికి వెళ్ళి నిర్దాక్షిణ్యంగా అంటే ఆమె యొక్క కంట్రోల్లోకి తీసుకొని మొత్తం ముక్కుమ్మడిగా దాడి చేయడమే కాకుండా తప్పు చేస్తే శిక్షించాల్సిన వేదికలు ఉన్నాయి. ఆ వేదికల్లో ఆమె ఫిర్యాదు చేయకుండా నన్ను ఏం చేస్తారులే అంటానని చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకొని నిర్దాక్షిణ్యంగా ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టించుకొని క్షమాపణ అడిగి అదేవిధంగా గుండాలు దాడి చేస్తుంటే కూడా ఆమె నిలవరించి ఆఫ్ కెమెరాలో దాడి చేసి ఓన్లీ కాళ్ళు పట్టించుకుంది మాత్రమే ఆమె వీడియో బయటికి ప్రదర్శించింది. అతన్ని తీవ్రంగా పిడిగుద్దులు గుద్దినారు, భౌతికంగా శారీరకంగా కూడా అతన్ని చాలా డ్యామేజ్ చేసినారు. ఈ విషయాలన్నీ కూడా పోలీసు వారికి తెలుసు. అయితే కేసు ఇన్వెస్టిగేషన్లో అలాంటివి బెయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి. మేము నాన్ బెయిలబుల్ సెక్షన్లు దీంట్లో యాడ్ చేయలేదు. ఎలాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ని ఇంక్లూడ్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి ఎస్పీ గారు చెప్తున్నారు. దయచేసి ఎస్పీ గారిని మేము ఒకటే అడగదలుచుకున్నాం, అంటే ఈ జిల్లాలో దాడి చేసిన ప్రతి వారికి మీరు సమర్థిస్తారా? అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మీరు చట్ట పరిధిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకొని రేపు మీరు ఏమైనా చేయండి ఎస్సీ ఎస్టీల మీద మేము వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇస్తాము, నాన్ బెయిలబుల్ కేసులు కట్టము, అరెస్ట్ చేయము, చట్టం ముందర వాళ్ళని దోషులుగా శిక్షించము అంటాననే మెసేజ్ని ఈరోజు ఎస్పీ గారు ఈ సమాజానికి ఇస్తున్నారని ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఖచ్చితంగా ఒక దళితుని ఎవరైనా తన ఇష్టానికి అనుగుణంగా వ్యతిరేకంగా ఎవరైనా నాన్ ఎస్సీ ఎస్టీలు ప్రవర్తిస్తే, నిర్బంధిస్తే గృహంలో నిర్బంధం చేసి బయటికి రాకోకుండా ఫోన్ లాక్కోవడము, తర్వాత సమాచారాన్ని బయటికి తెలియకుండా నిర్బంధించడం అనేది తీవ్రమైన నేరము. ఇలాంటి నేరాలకు 41 నోటీసు ఇవ్వకూడదని ఎస్పీ గారికి గతంలో కూడా మేము చెప్పినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ మీద 1 వీక్లోనే 2 కేసులు నమోదైనాయి. అంటే 2 కూడా నిర్బంధించడము, కులం పేరుతో దూషించడము, తర్వాత భయాందోళనకు గురి చేయడం కుటుంబ సభ్యుల్ని. ఈ 2 నేరాలు కూడా తీవ్రమైనవే. అయితే ఈ 2 నేరాల్లో కూడా ఎస్పీ గారు అరెస్ట్ చేసి నిందితుల్ని రిమాండ్కి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెయ్యకపోతే నిందితుల్ని ఇదే విధంగా 41 నోటీస్ ఇచ్చి చేస్తామంటే మాత్రము ఉద్యమం అయితే ఆగదు. దయచేసి ఇప్పటికైనా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మనీషా నాయర్ అనే వ్యక్తిని, ఆమె యొక్క యాజమాన్యాన్ని, ఆమె ఉన్న గూండాలను, వాళ్ళ యొక్క టీంని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టం ముందర నిలబెట్టండి. ఇన్ కేసు ఏదైనా జరిగితే లీగల్గా మేము ఫైట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2018లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 18A కింద అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్లో ఇమ్మీడియట్లీ ఎవరైనా దళితుల మీద నాన్ ఎస్సీ ఎస్టీలు దాడి చేసినా, కులం పేరుతో దూషించినా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయమంటానని చట్టం అమెండ్మెంట్ జరిగింది. అయితే ఎస్పీ గారు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీరు సుప్రీంకోర్టుకు పోండి, సుప్రీంకోర్టు 7 ఏళ్ళు శిక్ష ఉన్న వాటికి అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి ఇక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ చట్టానికి అసలు పోలికే లేదు. ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే మాత్రం దళిత గిరిజన ఉద్యమం అందరినీ, సంఘ నాయకులందరినీ కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.